హలో గైస్, ప్రో కబడ్డీ సీజన్ 12 ఆక్షన్ అయితే కంప్లీట్ అయింది. ఆక్షన్ కంప్లీట్ అయిన తర్వాత పర్దీప్ నర్వాల్ అయితే అన్సాల్డ్గా మిగిలారు. సో ఇది మనందరికీ కొద్దిగా బాధాకర మిస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతను డుబ్కీస్ అయితే మనం చాలా మిస్ అవుతున్నాం. అంతేకాకుండా ఒకే రైడ్ పాయింట్లో ఆల్అౌట్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. దాన్ని చాలా ఈజీగా చేసి చూపించారు పర్దీప్ నర్వాల్. ఇకపోతే పర్దీప్ నర్వాల్ ప్రో కబడ్డీలో మొత్తం 190 మ్యాచ్లు ఆడితే అందులో 1801 రైడ్ పాయింట్లే సాధించాడు. అంటే ప్రతి మ్యాచ్ కూడా 9.47 సగటుతో రైడ్ పాయింట్లు సాధించడం అనేది జరిగింది. పర్దీప్ నర్వాల్ ఒక ఛాంపియన్ రైడర్. అతనైతే ప్రో కబడ్డీకి అయితే రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. అతను ఇండియా టీంలో కూడా చాలా మ్యాచ్లు అయితే ఆడాడు. అయితే పర్దీప్ నర్వాల్ ప్రో కబడ్డీకి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత అతనైతే తెలుగు టైటన్స్కి రైడింగ్ కోచ్గా రాబోతున్నట్లు కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. అయితే ఈ రూమర్స్లో ఎంతవరకు నిజముందనేది ఈ వీడియో చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా మీకు ప్రో కబడ్డీ సంబంధించి ఏ చిన్న అప్డేట్ అయినా సరే మన ఎల్ఫై స్పోర్ట్స్ ఛానల్లో నాన్ స్టాప్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలనుకుంటే మాత్రం మన ఎల్ఫై స్పోర్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అంతేకాకుండా మన వీడియోస్కి వ్యూస్ అయితే చాలా వస్తున్నాయి, కానీ వీడియోని అయితే ఎవరు లైక్ చేయడం లేదు. లైక్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ప్రో కబడ్డీ సీజన్ 12 ఆక్షన్ తర్వాత తెలుగు టైటన్స్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ డిఫెన్స్ అని చెప్పుకోవచ్చు. బట్ రైడింగ్ డిపార్ట్మెంట్లో చాలా అంటే చాలా మైనస్ ఉంది. సో రైడింగ్ డిపార్ట్మెంట్ను మెరుగుపరచడానికి తెలుగు టైటన్స్కి ఒక బెస్ట్ కోచ్ అయితే కావాలి. అతని కోసం పర్దీప్ నర్వాల్ తీసుకుంటారని కొన్ని రూమర్స్ అయితే వచ్చాయి. అయితే ఈ రూమర్స్లో ఎంతవరకు నిజమైతే లేదు. పర్దీప్ నర్వాల్ అయితే ప్రో కబడ్డీ సీజన్ 12లో తెలుగు టైటన్స్కి అయితే కోచ్గా ఉండడం లేదు. కేవలం ఇవి రూమర్స్ మాత్రమే. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఎవరిపై వీడియో చేయాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా చేస్తాను.